హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి నీరత్నం. ఈరోజు మనం వీడినందు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ విధానంలో అంటే వృద్ధులకి వితంతులకి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటారు కదా, ఇది ప్రతి నెల 1వ తేదీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కానీ ఈ సెప్టెంబర్ నెలలో అంటే ఈ సెప్టెంబర్ 1వ తేదీన మాత్రం ఇవ్వడం లేదు. మరి ఎప్పుడు ఇస్తారు అనుకుంటే ముందుగానే అంటే ఆగస్టు 31వ తేదీ మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారని అయితే చెబుతున్నారు. అంటే సెప్టెంబర్ 1వ తేదీ అయితే పెన్షన్ ఇవ్వడం లేదు, ముందస్తుగానే ఈ నెలలోనే చివరన ఆగస్టు 31వ తేదీన మీకు పెన్షన్ ఇవ్వబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో మీ గ్రామంలో, మీ ఏరియాలో, మీ బంధువులు వాళ్ళకందరికీ కూడా తెలియజేయండి. ఓకే, 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం లేదు, ముందస్తుగానే 31వ తేదీ వచ్చే పెన్షన్ తీసుకోండి అనే విషయాన్ని చెప్పండి. ఓకే, ఇది ఎందుకన్నాయా ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇప్పుడు పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగులు. ఇంతకుముందు అయితే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు, అంటే స్వచ్ఛంద సేవకులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పండగ అయినా ఆదివారం అయినా ఎప్పుడైనా కూడా వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 1వ తేదీ ఎప్పుడు వస్తే అప్పుడు పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇచ్చేది వాళ్ళు ఈ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం వస్తుంది కాబట్టి మాకు సెలవు దినం కావాలి అంటే వారం అంతా మేము కంటిన్యూగా మేము గవర్నమెంట్కి ప్రభుత్వానికి సేవలు చేస్తూ ఉంటాము కాబట్టి ఆదివారం ఒక్కరోజు అంటే వారంలో ఒక్కరోజు సెలవు అనేది వస్తుంది. అది కూడా మళ్ళీ మమ్మల్ని డ్యూటీకి వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ చేయమంటే అది కూడా దాదాపు ఒకరోజు ఫుల్ అయిపోతుంది అని వాళ్ళు ఉన్నతాధికారులకు వారి సమస్యను తెలియజేయడం ద్వారా అది ముఖ్యమంత్రి దాకా వెళ్ళి ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు శుక్రవారమే అమౌంట్ పడిపోతుంది. అంటే ఆగస్టు 30వ తేదీనే మీకు బ్యాంకులో డబ్బులు అయితే పడిపోతుంది. వీళ్ళు డ్రా చేసుకుని వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బందికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మరుసటి రోజు అంటే శనివారం వచ్చి మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ కొంతమంది సందేహం రావచ్చు, అన్న మేము 1వ తేదీ పెన్షన్ అనుకొని మేము ఆ రోజు మేము వేరే పండుగ దీనికి వెళ్ళిపోయాం, తీసుకోలేదు అంటే ఈ ఆగస్టు 31వ తేదీ తీసుకోలేదు మేము, మళ్ళీ ఎప్పుడు ఇస్తారన్నయ్య అంటే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కాబట్టి ఒకవేళ ఆ రోజు ఎక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగదు. 31వ తేదీ ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకందరికీ కూడా 2వ తేదీ మళ్ళీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని కూడా చెప్పారు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోండి. ఓకే, లేదంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే షేర్ అవుతుంది. ఓకే అండి, ఇంతే, బాయ్. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి నీరత్నం.